రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఐఆర్ఏఎస్ అధికారి కేవీవి సత్యనారాయణ జంప్ అయ్యారు. ఈ నెల 13న నార్త్ ఈస్టర్న్ రైల్వేలో ఆయన జాయిన్ అయ్యారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే గత 5 ఏళ్లలో వ్యవస్థలను తుంగలో తొక్కి వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులను రిలీవ్ చేయకూడదని ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ సత్యనారాయణ తప్పించుకుని వెళ్లిపోయారు. ఇది ఎలా జరిగిందనే దానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. జగన్ పాలనలో ఆర్థిక శాఖలో అవకతవకలకు సత్యనారాయణ కారణము అనే ఆరోపణలు ఉన్నాయి. 2017 నుంచి ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖలో సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అత్యంత కీలకమైన నిధుల చెల్లింపు విధులను సత్యనారాయణ చేతిలో పెట్టారు. 5 ఏళ్ల పాటు జగన్ అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లించారు. కేవలం పెండింగ్ బిల్లుల కోసమే హైకోర్టులో లక్షల పిటిషన్లు పడ్డాయి. ఇక వారెవరిని ఖాతరు చేయకుండా కేవలం జగన్ అస్మదీయులకు బిల్లులు చెల్లిస్తూ సత్యనారాయణ స్వామి భక్తిని చాటుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ ఎస్కేప్ అయ్యారు. ఆయన ఈ నెల 13వ తేదీని రిలీవ్ అయ్యి ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న ఆయన నార్త్ ఈస్టర్న్ రైల్వేలో పేరెంట్ డిపార్ట్మెంట్ లో చేరిపోయారు. డిప్యుటేషన్ పై వచ్చిన ఆయన డిప్యుటేషన్ కాల పరిమితిని కూడా పొడిగించింది ప్రభుత్వం. 2017లో జాయిన్ అయినప్పటికీ ఆయన 2019 నుంచి 24 వరకు కూడా అత్యంత కీలకంగా ఆర్థిక శాఖలో వ్యవహరించారు. జగన్ అనుయాయులకి ఆయన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టడమే కాకుండా ఫిఫో పద్ధతికి కూడా తిలోదాకాలు ఇచ్చారు అని చెప్పి ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు మద్యం భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్ర ఆర్థిక సంస్థను స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ 7 బ్యాంకుల కన్సార్టియంతో 25,000 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చారని చెప్పి ఆయనపై పెద్ద ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా సత్యనారాయణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వివరణించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కూడా అందరూ భావించారు. అదేవిధంగా కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై వచ్చి రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులు ఎవరిని కూడా రిలీవ్ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా ఆయనకి ఈ నెల 17వ తేదీ వరకు కూడా ఆయనకి డిప్యుటేషన్ కాల పరిమితి ఉంది. అయితే ఈ లోపే 13వ తేదీనే రిలీవ్ అయి సత్యనారాయణ వెళ్ళిపోవటం ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ను కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం చేశారు. ఈ గతంలో సిఎఫ్ఎంఎస్ కి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా జాతీయంగా కూడా ప్రశంసలు వచ్చాయి. కానీ సిఎఫ్ఎంఎస్ ను పక్కన పెట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి అస్మదీయులకు మాత్రమే బిల్లు చెల్లించడం వల్ల అనేక మంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా బిల్లులు చెల్లించకపోవడంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లే దాదాపుగా 1000 సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ రిలీవ్ వెళ్ళిపోవటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఆయన ఎవరు అనుమతితో రిలీవ్ అయ్యారు, ఎవరు పంపించారు అనే అంశానికి సంబంధించి కూడా తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎంఓ కార్యాలయం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఆయన 13వ తేదీనే రిలీవ్ వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విధంగా కేంద్రంలోని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్ పై వచ్చి రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులు ఎవరిని కూడా రిలీవ్ చేయవద్దని చెప్పడంతో అనేక మంది అధికారులు ప్రస్తుతం ఇక్కడే ఉండిపోయారు. ఒక్క సత్యనారాయణ ఈ రిలీవ్ అయ్యేలా వెళ్ళిపోయారనేది ఇప్పుడు అందరూ కూడా ఆరాధిస్తున్నారు. నీలిమ, థ్యాంక్ యూ రామారావు.